గ్రీస్మాస్ గైడెన్స్ కి స్వాగతం. మనసుకు నొప్పి ఎవరో ఇవ్వరు, మనమే అనుమతిస్తాం. ఎవరైనా నిన్ను తప్పుగా ట్రీట్ చేసినప్పుడు ప్రతిసారి నువ్వు నిశ్శబ్దంగా ఉండిపోతే అది వాళ్ళ తప్పు కాదు, నువ్వే నీ హద్దులు పెట్టలేదని అర్థం. ఈ రోజుతో ఆ కథ ముగియాలి. నిన్ను తక్కువగా చూసేవారిని నువ్వే ఆపాలి. నీ మీద వాళ్ళు ఎందుకు అతిగా ప్రవర్తిస్తారో తెలుసా? కారణం సింపుల్. నువ్వు అన్నీ ఓకే అంటావు. వాళ్ళు నీకు ఇబ్బంది కలిగించినా, నీ గౌరవం తగ్గించినా, నీ విలువను తగ్గించినా నువ్వు సైలెంట్గా ఉంటే వాళ్ళు దాన్నే నార్మల్ అనుకుంటారు. నీ హృదయం చాలా మంచిది, అందుకే నువ్వు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇస్తావు, అందుకే నువ్వే సర్దుకుపోతావు. కానీ మంచి మనసు ఉన్నవాళ్లే ఎక్కువగా గాయపడతారు. ఒక నిజం గుర్తుంచుకో, ఇతరుల కోసం నువ్వు తగ్గిపోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి నువ్వు సరే పర్లేదు అన్నప్పుడు నువ్వే వాళ్లకు పచ్చజెండా ఊపినట్లు. ప్రతిసారి నువ్వు నీ కన్నీళ్లను దాచినప్పుడు వాళ్ళు నీ బాధను తక్కువగా అంచనా వేస్తారు. నీ జీవితంలో ఉన్నవాళ్ళు నిన్ను గౌరవించాలంటే మొదట నువ్వే నిన్ను గౌరవించుకోవాలి. నీ గౌరవాన్ని తగ్గించేవాళ్ళు, నీ అభిప్రాయాన్ని పట్టించుకోని వాళ్ళు, నీ మంచి మనసును బలహీనతగా చూసేవాళ్ళు నీ జీవితంలో ఉండడానికి అర్హులు కాదు. నువ్వు బయటకు నెట్టాల్సింది వాళ్లను కాదు, వాళ్ళు తెచ్చే నొప్పిని. బౌండరీస్ అంటే గొడవ కాదు, బలహీనత కాదు, అది నీ స్వాభిమానం. ఇది నాకు సరికాదు, నాతో ఇలా మాట్లాడొద్దు, ఇలా ప్రవర్తించొద్దు అని చెప్పడం తప్పు కాదు, అది ఆరోగ్యకరం. నువ్వు నీకు విలువ ఇవ్వడం మొదలు పెడితే ప్రపంచం కూడా నిన్ను ఫాలో అవుతుంది. నీ నిర్ణయాలు బలంగా మారుతాయి, నీ ముఖంలోని నమ్మకం మాట్లాడుతుంది. ఎవ్వరూ నీ విలువను తగ్గించలేరు, నువ్వు అనుమతిస్తే తప్ప. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఎవరిని వదిలించుకోవాలి, ఎవరిని ఉంచుకోవాలి, ఎక్కడ ఆపు అని చెప్పాలి. నీ గౌరవం నీకు ఎంత ముఖ్యమో నువ్వే ప్రపంచానికి చెప్పాలి. ఇప్పుడు లేచి నిలబడు, నిన్ను నువ్వే కాపు. నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఎస్ అదే నిజమని కామెంట్ చేయండి.